వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేసీఆర్ ఇక బయటికి రానే రారా? ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు అంటే యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకున్నారా? ఒక రకంగా రాజకీయాలకు ఆయన విరామం తీసుకున్నారా లేక రిటైర్మెంట్ తీసుకున్నారా? మొత్తానికి ఇలాంటి సంకేతాలే వస్తున్నాయి. బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారమే మాట్లాడుతున్నా. కేసీఆర్ ఇక బయటికి రాకపోవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప. ఎన్నో అత్యవసర పరిస్థితులు వచ్చాయి వెళ్ళాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఆయన బయటికి వచ్చే అవకాశాలు లేవు. ఆయన నేను రానంటే రాను అంటూ తన ఫ్యామిలీకి స్పష్టంగా చెప్పేసినట్లు సమాచారం. ఒకవైపు ఓటమితో అవమాన భారం, వెంటాడుతున్న ఈగో, మరోవైపు వయోభారం, అనారోగ్యం. ఈ అన్ని కారణాలను బేరీజు వేసుకున్న కేసీఆర్ ఇక బయటికి రాకపోవడమే బెస్ట్ అంటూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల కేటీఆర్ కూడా నర్మగర్భంగా ఇలాంటి విషయమే ప్రకటించారు. ఆయన మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు బయటికి రాకూడదో, ఎప్పుడు ఏం మాట్లాడాలో కేసీఆర్కు తెలుసు. ఎప్పుడు రావాలన్నది ఆయన ఇష్టం. ఆయన ఇప్పుడు రెస్ట్ మోడ్లో ఉన్నారు, అంటే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత 2 దశాబ్దాలుగా ఆయన పోరాటం చేసి అలసిపోయారు. ఆయన ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం అంటూ కేటీఆర్ ఇండైరెక్ట్గా ఇప్పట్లో కేసీఆర్ బయటికి వచ్చే అవకాశమే లేదని చెప్పేశారు. అయితే ఫామ్ హౌస్లో ఏం జరుగుతోంది? బయటికి వస్తున్న వార్తల ప్రకారం, మీడియా కథనాల ప్రకారం, బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం కేసీఆర్ బయటికి రాదలుచుకోలేదు. ఆయన బయటికి రారు. ఓటమి కారణంగా ఆయన కుంగిపోయారు. మరోవైపు ప్రమాదం తర్వాత అనారోగ్యం, వెంటాడుతున్న వయోభారం, ఇవన్నీ కేసీఆర్ను కలిసివేశాయి. బయటికి రావడం కంటే విశ్రాంతి బెస్ట్ అంటూ ఆయన నిర్ణయానికి వచ్చారట. కేటీఆర్కు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారట. తన కుటుంబ సభ్యులందరికీ చెప్పారట. రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలు మీరు చూసుకోండి, పార్టీని మీరే నడపండి అంటూ కేటీఆర్, కవిత, హరీష్ రావులకు కేసీఆర్ స్పష్టంగా చెప్పారట. అసెంబ్లీకి రెగ్యులర్ డుమ్మా కొడితే అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదో ఒక సందర్భంలో అసెంబ్లీకి వచ్చి వెళ్తా అని కూడా చెప్పారట. అంటే పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో పార్టీని గట్టెంకించిన బాధ్యత మాత్రం కేటీఆర్, కవిత, హరీష్ రావులదే. కేసీఆర్ మాత్రం బయటికి రారు, మాట్లాడరు. ఏవో శుభాకాంక్షలు చెప్పడం, ఎవరో వచ్చి పలకరిస్తే వాళ్లతో ఒక ఫోటో దిగడం తప్ప ఇప్పుడు కేసీఆర్ ఏది చేయదలుచుకోలేదు, ఏ విషయం మాట్లాడదలుచుకోలేదు. ఇదే కారణంగా కేసీఆర్కు సంబంధించి పార్టీలోని శ్రేణులకు సంకేతాలు కూడా అందినట్లు తెలుస్తుంది. కేసీఆర్ ఇప్పట్లో బయటికి రారు. కనీసం ఈ 5 ఏళ్ళు ఆయన యాక్టివ్గా ఉండరు. ఇలాంటి పరిస్థితిలో కేటీఆర్ ఏం చేయబోతున్నారు? కవిత ఏం చేయబోతున్నారు? హరీష్ రావు ఏం చేయబోతున్నారు? కేసీఆర్ లేని బీఆర్ఎస్ను ఎలా ఒడ్డుకు చేరుస్తారు? ఎలా చైతన్యం చేరుస్తారు? ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన అంశం.